క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ముందుగా సువిశేష పట్టణం గురించి మనం ధ్యానించుకునే ముందు ఈరోజు సంస్మరణ దినాన్ని రోజుని జరుపుకుంటున్నారు. జడ్డు కుటుంబీకులు వంశస్థులు అయి బహుశా వాళ్ళు ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు, కానీ శౌరీలమ్మ మరణం సందర్భాన సంస్మరణ రోజుని జరుపుకుంటున్నారు. కాబట్టి ఆ కుటుంబ సభ్యులందరికీ, వాళ్ళ సంతానం, వాళ్ళ పిల్లలు, వాళ్ళ కుటుంబాల వాళ్ళందరికీ నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను. ఈ సందర్భంలో దాని గురించి మూడు అంశాలు ప్రస్తావిద్దాం, ఎక్కువ వివరించను. ఒకటి, స్తుత్యాంజలి, స్తుతించాలి. ప్రతి బిడ్డ ఈ లోకానికి వచ్చినప్పుడు దేవుడు నీతో నేను ఆనందిస్తున్నాను అని పలుకుతారట. అంటే నీకు జన్మనిచ్చాను, ఆ జన్మ నన్ను పోలి ఉంటుంది అని మనం ఆదికాండంలో చూస్తాం. కాబట్టి ఆ స్త్రీకి, ఆ శౌరీలమ్మకి చేసిన మేలులన్నిటికీ, ఆమె ద్వారా చేసిన మేలులన్నిటికీ దేవునికి వందనాలు తెలుపుకోవడం మొట్టమొదటిది. ఇక రెండవది కృతజ్ఞతాంజలి. ఆమె తన జీవితం ద్వారా తన బిడ్డలకు, తన ఇరుగు పొరుగు వారికి ఎన్నో విషయాలను ప్రత్యక్షంగానో పరోక్షంగానో, కనిపించో కనిపించకనో ఎన్నో విషయాలను నేర్పించి ఉంటుంది ఆమె జీవితం ద్వారా. కాబట్టి ఆమెకు ఇదిగో శౌరీలమ్మ, నీకు మేము రుణపడి ఉన్నాము అని చెప్పుకొని కృతజ్ఞతను అర్పించుకోవడం. ఇక మూడవది అర్పితాంజలి, అర్పించుకోవాలి. ఏం అర్పిస్తాం మనం? చనిపోయిన వాళ్ళకి సమాధి కడతాం, మంచిదే, గుర్తుగా ఉంటుంది. కానీ దానికన్నా ముఖ్యంగా ఇదిగో నీ ద్వారా దేవుని యొక్క మహిమను ఈ లోకానికి చాటినందుకు మేము వందనాలు అర్పిస్తున్నాం, మా జీవితాలను అర్పించుకుంటున్నాం, మేము కూడా అదే విధంగా జీవించి దేవునికి మమ్మల్ని మేము అర్పించుకుంటాం అని మనకు గుర్తు చేస్తుంది ఈ సంస్మరణ రోజు అనేది. ప్రియమైన సహోదరులారా, ఈ విషయాలను మీరు ధ్యానించుకోవచ్చు. సరే, ఇక సువిశేష పట్టణం దగ్గరకు వద్దాం. ఈరోజు మన అలెగ్జాండర్ ఫాదర్ గారు ప్రారంభంలోని చెప్పినట్టు ఆతిథ్యం గురించి మనం ధ్యానిస్తున్నాం. మొదటి పట్టణంలో అబ్రహాము ఆతిథ్యానికి తన ఇంటికి వచ్చిన వాళ్ళని ఎలా ఆహ్వానించాడు, ఏ విధంగా వాళ్ళని సన్మానించాడు అనేది మనం వింటాం. సరే, ఇవన్నీ మామూలుగా జరిగాయే. కానీ ప్రియమైన సోదరులారా, ఇక్కడ ఒక విషయాన్ని మనం మర్చిపోవద్దు. అతిథులుగా వచ్చిన వాళ్ళు ఏదో గొనుగుతూ సనుగుతూ వచ్చి ఏదో పెట్టింది తిని వెళ్ళిపోవడం అనేది కాకుండా, వాళ్ళు వచ్చినందుకు ఒక మంచి శుభవార్త. సరే, శుభవార్త అంటే ఆర్థిక పరంగా ఉండొచ్చు, ఆధ్యాత్మిక పరంగా ఉండొచ్చు, ఎన్నో విధాలుగా ఉండొచ్చు. ఒక మంచి వార్తను లేదా వాళ్ళని సముదాయించి వెళ్ళటం అనేది అతిథిగా వచ్చిన వాళ్ళ యొక్క బాధ్యత. ఎంత బాగుందో చూడండి. వాళ్ళని ఏ విధంగా మనం సన్మానిస్తాం అనేది మన మీద ఆధారపడి ఉంటుంది. అది మనం అబ్రహాం ఏం చేశాడో మనం చూసాం. చివరికి ఈ అతిథులు సంతృప్తిగా భోజనం చేసి ఆ సారా, అబ్రహాము భార్య తయారు చేసిన ఆ వంటకాలను బాగా వాళ్ళు స్వీకరించి భోంచేసి పోతూ ఒక మంచి శుభవార్తను చెప్పారు. ఏమిటది? ఇదిగో నీ భార్య తొందరలోనే గర్భవతి కాబోతుంది
వెనక సాటుగా ఉన్న ఆ సారమ్మ పక్కన నవ్విందట. నీకేమన్నా ఊరగా తినిపోక ఇలాంటి పిచ్చి మాటలు ఏంటిరా అన్నట్టుగా ఆమె నవ్వేసింది. కానీ వాళ్ళు ఇచ్చిన సందేశంలో దేవుని సందేశం ఉంది. అవును, ఇద్దరు గొడ్రాళ్ళే, వయసు మీరిపోయింది, పిల్లలు కానీ వయసు కాదు. కానీ దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు అని అబ్రహాము నమ్మాడు. మరి సారా కాస్త అనుమానించినట్టుగా ఉంది. అబ్రహాము, దేవుడు నన్ను ఏ విధంగా ఎంచుకొని ఈ విధంగా నన్ను ఎదిగేటట్టు చేశాడో నాకు తెలుసు, కాబట్టి ఆయన మీద నాకు విశ్వాసం ఉంది, అసాధ్యమంటూ లేదని నమ్మాడు. కాబట్టి ఆయనకు ఈసాకు అనే కుమారుడు కలిగాడు. ఇది మనం సువిశేషంలో అదే మొదటి పట్టణంలో వింటాం. అంటే ఏమిటంటే మన జీవితంలో కూడా అసాధ్యమైనవి జరుగుతుంటాయి, కాబట్టి వాటిని గమనించం. మనం ఊహించనివి అనుకోని జరుగుతూ ఉంటాయి. దేవుడు మనకు సందేశాలను అందిస్తూ ఉంటారు. ప్రియమైన సోదరులారా, మన జీవిత చరిత్రను ఒకసారి మనం నెమర వేసుకుంటే ఎన్నో మంచి ఘటనలు మన జీవితంలో జరిగాయి. మనం ఎక్కువగా నిరాశ కలిగించేవి నెగటివ్ వాటినే ఎక్కువగా మనం కాస్త హైలైట్ చేస్తూ ఉంటాం, కేంద్రీకరిస్తూ ఉంటాం. కానీ దేవుని తరపున ఆలోచిస్తే మనకు ఆశాజనకంగా ఉందా లేదా అని ఆలోచించుకోవాలి. ఇది మొదటి పఠం నుండి నేను చెప్పదలుచుకుంది, ముఖ్యంగా మనం గ్రహించవలసిన సందేశం. ఇక సువిశేష పట్టణం దగ్గరకు వద్దాం. దీని గురించి చాలాసేపు చెప్పుకోవచ్చు, అంతసేపు నేను కేటాయించను. కొన్ని విషయాలు మాత్రం మీ ముందు ఉంచుతాం. మార్తమ్మ యేసు ప్రభుని వాళ్ళ ఇంటికి భోజనానికి పిలిచింది. అబ్రహాము ఏ విధంగా అతిథులను పిలిచి, మీరు మా ఇల్లు దాటిపోవాకండి, రండి, మా ఇంటికి రండి, నేను భోజనం చేసి పెడతా అని పిలిచినట్టుగా మార్తమ్మ యేసు ప్రభుని పిలిచింది. యేసు ప్రభు ఆమె ఇంటికి వెళ్ళారు. ఇది మొట్టమొదటి సందేశం. అక్కడ ఆ అతిథులు దేవుని సందేశకులుగా వర్తమానం అందిస్తే, ఇక్కడ స్వయంగా యేసు ప్రభువే వాళ్ళ ఇంటికి వచ్చారు. ఇది మొట్టమొదటిది. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం నేర్చుకోవాల్సింది. ప్రభు ఎప్పుడు నీ ఇంటికి రావడానికి ఆయన కుతూహల పడుతూ ఉంటాడు, తహతహలాడుతూ ఉంటాడు. ఎప్పుడు అవకాశం దొరుకుతుందా అని ఎదురు చూస్తూ ఉంటారు. ఆమె పిలిచింది, ఈయన వచ్చారు. కాబట్టి దేవుణ్ణి నువ్వు, ఆ ప్రభువుని యేసుక్రీస్తుని నీ ఇంటికి పిలుస్తున్నావా లేదా? ఇంటికి పిలవకముందు నీ హృదయంలోకి పిలుచుకో. ఇది మొట్టమొదటి సందేశం మనం నేర్చుకుంటాం. ఇక అక్కడ ఒక గ్రామానికి వెళ్ళాడు అని చెప్పాడు. అది మనకు అంత ముఖ్యం కాదు. ఆ ఇద్దరి సోదరుల తమ్ముడు లాజరు ఆయనకు మంచి స్నేహితుడట, ప్రేమించిన వాడు అన్నట్టుగా ఉంది. ఇది కూడా రెండవ సందేశం. మన పొరుగు వారిని, మా ఇంటి వాళ్ళని మనం ప్రేమిస్తున్నామా? మన జీవితంలో స్నేహం అనేది చాలా ముఖ్యం. ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసు ప్రభువే దాన్ని మనకు నేర్పించాడు. లాజరు అనేవాడు చాలా ఆయన హృదయానికి అత్తుకొని ఉన్నట్టుగా ఉన్నాడు. అతని ఇంటికి ఈయన వచ్చాడు. కాబట్టి ఎంతమంది నీకు స్నేహితులు ఉన్నారో ఒక్కసారి ఆలోచించుకో. ఉన్న వాళ్ళందరినీ పోగొట్టుకుంటావా? అరే చీ అని చేదరించుకుంటావా? లేదా ఇదిగో దేవుని పోలికలో ఉన్న నువ్వు నాకు ఆ దేవుని పోలికను పంచుతున్నావు, కాబట్టి మన స్నేహంగా ఉందాం, ఫ్రెండ్స్గా ఉందాం అని నువ్వు భావిస్తున్నావా? ఆ విధంగా ప్రవర్తించుకుంటున్నావా? ఒక్కసారి ఆలోచిద్దాం. ఇది కూడా మంచి సందేశమే. కాబట్టి మనకు ఎవరు ఏం మేలు చేస్తారో అని వాళ్ళని మాత్రమే మన దగ్గర తీయటం అనేది కాకుండా, ప్రతి ఒక్కరిని కూడాను మన స్నేహితులుగా యేసు ప్రభు ఎంతగా ఆ లాజరుని ప్రేమించాడు. అసలు మనకు సువిశేషాలు ఇంకొక మంచి మాట ఉంది. ఆయన చనిపోయినప్పుడు ఆయన ఇంటికి వెళ్ళి
యేసు ప్రభు కన్నీళ్ళు గార్చాడు. కన్నీళ్ళు గార్చడం అంటే ఏదో అలవాటు ప్రకారం మనం కన్నీళ్ళు తెచ్చుకోవడం అనేది కాదు. ఆయనలో ఉన్న ఆ బాధ, నా స్నేహితుడికి లేడే అన్న బాధ చాలా ఉంది. కాబట్టి కన్నీరు గార్చారు అని మనం వేరే పట్టణంలో చదువుతాం. సరే, అవన్నీ మనం ఇప్పుడు కాబట్టి ప్రియమైన సహోదరులారా, మన జీవితంలో స్నేహము, మిత్రత్వము అనేది కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే వాళ్ళు మనకు ఒక అద్దం, ఒక దర్పణం లాగా ఉంటారు. వాళ్ళ ద్వారా మన బాగోగులే కాకుండా మన లోతుపాట్లు కూడా మనం వెలికి తీసుకుంటూ ఉంటాం, అర్థం చేసుకుంటాం. ఇది 3వ పాయింట్ మనం నేర్చుకునేది. ఇక అసలు విషయం దగ్గరకు వద్దాం. ఇద్దరు అక్క చెల్లెళ్ళు, మరియమ్మ, మార్తమ్మ. మార్తమ్మ యేసు ప్రభువుని వాళ్ళ ఇంటికి పిలిచింది కాబట్టి ఆతిథ్యం అందించాలి, అందులో తప్పులేదు. ఆమె బాధ్యత కూడా. ఇక బహుశా కాస్త గొనుక్కొని ఉంటుంది లోన. యేసు ప్రభువును కాసేపు కూర్చోరాదు, ఆ మరియమ్మను కాస్త కొంచెం నా దగ్గరికి పంపించరాదు, సాయం చేస్తుంది అని అనుకుంటుంది, కానీ పైకి చెప్పలా. మరి ప్రభువే కాస్త గ్రహించి ఏమన్నాడు, మార్తమ్మ, అనేక విషయాల మీద ఎందుకు నువ్వు బాధపడుతూ ఉంటావు, సతమతమవుతూ ఉంటావు, ఊరికే గొడవ పెట్టుకుంటూ ఉంటావు. ఆహా, ఇది కూడా మనకు మంచి సందేశమే. మరి మరియమ్మ ఏం చేసింది? యేసు ప్రభు పాదాల దగ్గర కూర్చొని ఆయన నోటి నుండి వెలువడే ఆ పదాలు, ఆ వాక్యాలు, ఆ సందేశాలు, వాటి గురించి వింటూ ఉంది. ఇక్కడ చాలామంది మన బైబిల్ పండితులు, నేను ఎక్కువగా సెమినార్లో అక్కడ ఇక్కడ పాఠాలు చెప్తే ఎప్పుడు ఈ ప్రశ్న వేస్తారు నాకు, మరియమ్మ మార్తమ్మ తప్పు చేసిందా? మార్తమ్మ చేసి మంచి పనే కదా, అతిథిని పిలిచింది, వచ్చిన అతిథికి తయారు చేస్తూ ఉంది. ఈ మరియమ్మే ఏం పట్టనట్టుగా హాయిగా ఆయన పాదాల దగ్గర కూర్చుంది. అగ్గికి ఆజ్యం పోసినట్టుగా యేసు ప్రభువు కూడా ఏమన్నాడు, ఈ మరియమ్మ ఏం చేసిందండి? ఉత్తమురాలు, ఉత్తమమైన స్థానాన్ని ఎంచుకుంది. అంటే మార్తమ్మ చేసేది తప్ప? అవును, మార్తమ్మ కూడా వీడు వచ్చి కూర్చుంటే యేసు ప్రభువుకి కడుపులో కప్పలు తిరిగేయేమో బహుశా ఆకలై. మరి వాళ్ళిద్దరికి ఎవరు వండి పెట్టాలా? ఇది ఆలోచించదగింది. యేసు ప్రభు పనిని ఎప్పుడు కించపరచలేదు, పరచరు కూడా. నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికే నేను ఈ లోకానికి వచ్చాను అని చెప్పుకున్న ఆ క్రీస్తు ప్రభు నిరంతరము ఆ తండ్రి ప్రణాళికను నెరవేర్చడానికే కృషి చేశారు. ఉపమానాల ద్వారా, ఉపదేశాల ద్వారా, తన జీవితం ద్వారా, ఎంతోమంది ప్రజలను ఆదరించడం ద్వారా ఇలాంటి పనులు ఎన్నో వచ్చాయి, ఎన్నో చూస్తాం మనం సువిశేషుల పట్టణాల్లో. ప్రియమైన సహోదరి సహోదరులారా, అయితే మనకు సామాన్య ప్రజలకు మనకు ఆయన చెప్పేది ఏమిటంటే, దేవునికి ఇవ్వవలసిన విలువ, స్థానం, అంత ప్రాముఖ్యత నీవు దేవునికి ఇస్తున్నావా లేదా? అంటే 24 గంటలు గుళ్ళోనే కూర్చోమని ప్రార్థన చేయమని ప్రభువు చెప్పట్లేడు. నీ పని నువ్వు చేసుకో, నీ సంసారం నువ్వు జీవించాలి, నీ వ్యవహారాలు నువ్వు చక్కదిద్దుకోవాలి. ఇవన్నీ వాస్తవము, భూలోకంలో మనం జరగవలసినయే. కానీ దేవుణ్ణి మర్చిపోతున్నావు, వాటన్నిటితోటి సతమతమవుతూ. ఎంత చక్కటి సందేశాన్ని అందించారు. మార్తమ్మను ఆయన నిరాకరించలేదు, ఆయన తప్పుపట్టలేదు. కానీ మనకు ఒక మంచి గుణపాఠాలను నేర్పిస్తూ ఉన్నారు. మరియమ్మ మంచి పనిని ఎంచుకున్నది అని అంటే, మన జీవితంలో, మన సంసారంలో, మన వ్యవహారాల్లో ఈ భూలోక సంబంధమైన అనేక పనులను చేస్తూ ఉంటాం. అవి తప్పు కాదు. అయితే అవి మంచియా చెడ్డవా అనేది నువ్వు విశ్లేషించుకోవాలి, బేరీజు వేసుకోవాలి.
అది మంచిది. కానీ దేవుని బిడ్డలమైన మనం దేవుని మర్చిపోవద్దు. అది ఈనాడు క్రీస్తు ప్రభు మనకు స్వయంగా నేర్పిస్తున్నది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇది మరొక గట్టి సందేశం. మరియమ్మ ఏం చేసింది? ప్రభువు దగ్గర పాదాల దగ్గర కూర్చుంది. అతి దగ్గరలో, అతి సమీపంలో కూర్చొని ఉంది. అంటే దాని అర్థం ఏంటి? ఈమెకేమో చెవుడు ఉందని కాదు. ప్రభు పలికే ఏ ఒక్క మాటను కూడా నేను మిస్ కాకూడదు, వదులుకోకూడదు, అన్నీ వినాలి అని అంత జాగరూకతతోటి ఆవిడ ప్రవర్తించి. నీ గుళ్ళోనే దేవుడు నీతో మాట్లాడతాడు అనుకుంటే ప్రియమైన సహోదరి సహోదరులారా, అవును, నిజమే, దేవుని వాక్కు మనకు వినపడుతూ ఉంది. కానీ నీ జీవితంలో కూడా నీకు జరిగే సంఘటనల ద్వారా, సందర్భాల ద్వారా, ఆ సన్నివేశాల ద్వారా దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటారు. వింటున్నావా? ఆలకిస్తున్నావా? అవగాహన చేసుకుంటున్నావా? ఆచరిస్తున్నావా? ఆదర్శంగా తీసుకుంటున్నావా అనేది చాలా ముఖ్యం ప్రియమైన సహోదరి సహోదరులారా. కాబట్టి పనులు మానేయమని దేవుడు యేసు ప్రభు ఎప్పుడూ చెప్పలేదు. రాత్రంతా పనిచేసామయ్యా, మాకు ఒక్క చేప పడలేదు అంటే, ఇదిగో మళ్ళీ రండి, వలేయండి, చూసుకోండి మీ తడాక ఎలా ఉంటుంది అన్నట్టుగా వాళ్ళకి సవాల్ విసిరితే ఆ వలని వాళ్ళు లాగలేకపోయారు. పని చేపించారు క్రీస్తు ప్రభు. ఇలాంటి సందర్భాలు మనకు సువిశేషాల్లో ఉన్నాయి ప్రియమైన సోదరులు. కాబట్టి ఈ పని మంచిది, ఈ పని చెడ్డది అని క్రీస్తు ప్రభు ఎట్టి పరిస్థితుల్లోనూ అలాంటి వ్యత్యాసాలు తీసుకురాలేదు. మనం ముఖ్యంగా సాములూరులు అయినంత మాత్రాన, అమ్మగారులు అయినంత మాత్రాన మనం దేవుని వాక్యాన్ని ఎక్కువగా ఆలకిస్తుంటాము అని అనుకుంటే, ప్రార్థన చేసేవాళ్ళు గృహస్థ క్రైస్తవులు కూడా ఎంతో చక్కగా దేవుని మాటను వింటున్నారు. కొన్నిసార్లు మాకన్నా ఎక్కువ అయి ఉండవచ్చు. ఇలాంటి సందర్భాలు చాలా ఉన్నాయి. అప్పుడప్పుడు ప్రజలతోటి మాట్లాడుతూ ఉంటే దేవుడు ఏ విధంగా వాళ్ళ జీవితంలో వాళ్ళని పరామర్శిస్తున్నారు, వాళ్ళని నడిపిస్తున్నారు అనేది వాళ్ళు చెప్తుంటే మాకే మతిపోతూ ఉంటుంది. దేవుడు వీళ్ళతోటి ఎంత బాగా సంబంధాలు కలిగి ఉన్నారా అని, అరే అది నాకు లేకపోయే అనే బాధ మాలో కూడా కలుగుతూ ఉంది. కాబట్టి ఇది అందరికీ పెద్ద సవాలే. అయితే ఇక చివరగా ప్రియమైన సోదరులారా, యేసు ప్రభు ఆ మాట ఉపయోగించలేదు. కానీ మరియమ్మని ఒక ఉదాహరణకు తీసుకొని ప్రార్థించటం చాలా ముఖ్యం. ఆమె ఏం ప్రార్థన చేసింది? ఆమె చేసిన ప్రార్థనల్లా ప్రభు యొక్క మాటను వినటం. ఒక 2 రోజుల క్రితం నేను ఖమ్మంలో అక్కడ మేత్రాసనంలో వాళ్ళకి టాక్స్ ఇస్తూ పరలోక జపం గురించి 2 గంటలు చెప్పాను. ఏంటండి ఇంత ఉందా అని. అవును, మనం నిజంగా దేవుని యొక్క మాటను బాగా ఆలకిస్తే ఆ లోతులను ముఖ్యంగా మనం గ్రహిస్తే మనం నిజంగా ప్రార్థన చేసుకునే వాళ్ళంగా తయారవుతాం. మరి ఆ ప్రార్థన ఎలా ఉంటుంది, ఏమిటి అనేది క్రీస్తు ప్రభు స్వయంగా ప్రార్థన చేసి నేర్పించారు. మత్తయి సువార్త 14వ అధ్యాయం 22 నుంచి 32 వరకు ఉన్న ఆ నీటి మీద నడక ఆ సందర్భంలో వాళ్ళందరిని పంపించేసి ఏకాంతంగా వెళ్ళి ప్రార్థన చేసుకున్నాడు. వీళ్ళు వచ్చి మాకు ప్రార్థన నేర్పించండి అంటే ఈయన కొత్త ప్రార్థన ఏమి నేర్పించలేదు, కానీ పరలోక జపాన్ని నేర్పించారు. ఆ పరలోక జపం ఏమిటంటే 10 ఆజ్ఞలలో ఉన్న ఆనాడు మోషే ద్వారా యావే దేవుడు ప్రజలకు నేర్పించిన ఆ 10 ఆజ్ఞలని ఈయన పరలోక జపంలో ఇచ్చాడు. కాబట్టి నువ్వు ప్రార్థన చేసుకునేటప్పుడు 3 కోణాలు మన మనసులో ఉండాలి. ఒకటి, నీ దేవుణ్ణి స్తుతించు, ఆరాధించు, గౌరవించు, ఆయన చిత్తం నెరవేరేటట్టుగా చేసుకో. ఇక రెండవది, నీకు కావలసినవి అడుక్కో, నీ తల్లిదండ్రులను గౌరవించు,
నీ బిడ్డలను, నీ సంసారం చక్కగా నువ్వు తీర్చిదిద్దుకోవాలని దేవుడు నేర్పిస్తాడు. ఇక మూడవది, నా పొరుగువాడెవడు అని క్రీస్తు ప్రభు అడిగితే దానికి చక్కటి మనం 2 వారాల క్రితం విన్నాం మంచి సమరయుని కథ. కాబట్టి నా పొరుగువారి యొక్క బాగోగులను, యోగక్షేమాలను మనం ఆలోచించటం, ధ్యానించుకోవడం, వాటి కొరకు ప్రయత్నించటం కూడా మన ప్రార్థనలోని భాగమే. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, దీని నుండి ఆ మరియమ్మ ఆ ప్రభు నోటి నుండి వచ్చే వాక్యాలని వినటానికి సిద్ధంగా ఉంది అంటే మనం ప్రార్థన చేసేటప్పుడు ఆ దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడో మనం ఆలోచించుకోవాలి. అది చాలా ముఖ్యం. కాబట్టి ఇన్ని అంశాలు ఉన్నాయి. ఆఫ్టర్ ఆల్ మనం మరియమ్మ మార్తమ్మ గురించే మనం ధ్యానిస్తాం, అంతటితో ఆగిపోతాం. కానీ ఇంకాస్త లోతుకు వెళ్తే ఎన్ని భావాలు ఇంకా ఉన్నాయి. మనకు సమయం లేదు కాబట్టి నేను అంతటితో ఆపేస్తాను. 1, దేవుని వాక్యాన్ని వినటానికి నిరాకరించొద్దు, తృణీకరించొద్దు. సమయం లేదని అనుకోవాకు. నువ్వు చేస్తున్న పనిలోనే, నువ్వు జీవిస్తున్న జీవితం ద్వారానే దేవుని వాక్యాన్ని విను. ఆ వాక్యం నీకు ఎలా వినిపిస్తుందో దాని ప్రకారం జీవించడానికి ప్రార్థించుకో. అదే ప్రభు ఈరోజు మనకు నేర్పిస్తున్న గట్టి సందేశం. ఆమెన్. పితా పుత్ర పవిత్రాత్మ నామమున